వెల్కమ్ టు ఏపీ న్యూస్. పులివెందులలో వైసీపీ నాయకులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిపారని కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల కారణంగా దేశవ్యాప్తంగా వివాదం చెలరేగడంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పులివెందులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైసీపీ నాయకులు మీడియా ద్వారా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అతను చాలా దిగజారి మాటలు మాట్లాడి దేశాలలోనే విదేశాలలో కూడా ఎంతో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుపతి లడ్డు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా నీచమైనటివి. ప్రపంచ దేశాలలోనే పవిత్రంగా పూజించినటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినందుకు అతను చాలా సిగ్గుపడాలి. ముఖ్యంగా దీంట్లో చిన్న రెండు పాయింట్లు. తిరుపతి వెంకటేశ్వరుని ప్రసాదం ట్యాంకర్లతో ఎప్పుడైనా నెయ్యి వచ్చినప్పుడు ఆ నెయ్యి సక్రమంగా లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడి స్థాపించినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా CFTRI అనే ఒక మైసూరు సంస్థకు పంపించేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారి DNNB అనే సంస్థ, గుజరాత్కు చెందిన సంస్థలకు వీళ్ళు పంపించారు. దాంట్లో అంతర్యం ఏమిటనేది చంద్రబాబుకు ఈ కూటమి ప్రభుత్వానికే తెలిసిండాలా. మరీ ముఖ్యంగా నెయ్యి సరిగ్గా లేదని చెప్పి ట్యాంకర్లు ఎనికి పంపించిన తర్వాత ఆ నెయ్యి ఈ లడ్డులలో ఏ విధంగా వాడతారో ఆ జ్ఞానం కూడా లేనందుకు చంద్రబాబు నాయుడు తల దించుకొని ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలా. జూన్ 12వ తేదీ నెయ్యి రిటర్న్ పంపించినారని చెప్పినారు. ఆ జూన్ 12వ తేదీ ఉండేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో అవకతవకలు జరిగితే చంద్రబాబు అతని మీద నిందలు వేసుకోకుండా ఏ అభం శుభం తెలియని నీతి నిజాయితీగా రాష్ట్రాన్ని పరిపాలించి ప్రతి పథకాన్ని ఇంటికి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం చాలా దురదృష్టకరమైన మాటలు, చర్య. కాబట్టి ఇప్పటికైనా తన వైఫల్యాలను, వరదలలో నిన్న మేము విజయవాడకు పోయి సరుకులు పంచినప్పుడు ప్రతి ఒక్కరూ ఘోరాది ఘోరంగా నీచంగా ఆ బొల్లిగాడు, ఆ చంద్రబాబు వాడు సావాలని ఆడోళ్ళు, పిల్లలు, ముసిలి ముతక మాట్లాడుతుంటే మాకే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఏందిరా ఇన్ని వరదలు వచ్చి ప్రజలు కొట్టుకొని పోతుంటే వాళ్ళకు సహాయం చేసే పాపన పోకుండా దాని అంతా డైవర్ట్ చేయడానికి, అంటే ప్రజలు ఓయమ ఈ వరదల గురించి డిస్కస్ చేస్తే నాకేం జరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక నింద వేయాలా. ఎవరి మీద వేయాలా? జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయాలా అనే దురుద్దేశంతో ఈ లడ్డు ప్రస్తావన బయటికి తెచ్చి తన వరద వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ చంద్రబాబు ఆడిన కపట నాటక డ్రామా ఇది. దీని ప్రజలు నమ్మరు, హర్షించరు. తొందరలోనే అతనికి 100 రోజుల పాలనలోనే ప్రజలందరూ తిరుగుబాటు చేసేదానికి సందర్భంగా ఉంటారు. ఒక్క పథకాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టలేదు. తొందరలోనే ఆయన మీద తిరుగుబాటు ఏర్పాటు చేస్తారు. అందుకు ఆయనను జాగ్రత్తగా ఉండి ఇకనైనా ఇటువంటి చౌకబారు మాటలు మానుకొని మర్యాదగా పరిపాలించేది నేర్చుకోమని తెలియజేసుకుంటున్నాము.